నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రామీణ ప్రాంతాల్లో సైతం సీసీ కెమెరా నిఘా నీడలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజారక్షణ దిశగా అడుగులు వేస్తున్నాం. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడి. రాష్ట్రంలో ప్రతి గడపకు సుపరిపాలన అందిస్తూ సంక్షేమం అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం ప్రజాదరణ పొందుతుంది. అభివృద్ధి ఫలాలపై ఆరా తీసి ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య. హెచ్పీసీఎల్ గేట్ ముందర అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. జూలై 9వ తేదీన కార్మికులంతా సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులకు విజ్ఞప్తి. ప్రతి గ్రామాన్ని సుందర గ్రామంగా మారుస్తాం. వెంకటాపురం తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్. గ్రామీణ ప్రాంతాల్లో సైతం సీసీ కెమెరా నిఘా నీడలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజారక్షణ దిశగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. కాకినాడ జిల్లా తునిలో జైలు శాఖ హెచ్పీసీఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య, జైలు శాఖ డీజీపీ అంజన్ కుమార్, జైలు శాఖ డీఐజీ రవికిరణ్, కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయ నాయకులు మాటలకు తలొగ్గి అధికారులు ఎవరు ఇబ్బందుల్లో పడొద్దని హెచ్చరించారు. పాలన యంత్రాంగం వేరు, రాజకీయ నాయకులు వేరు, యాజ్ పర్ లా ప్రకారం పోలీసులు నడుచుకోవాలని సూచించారు. రాష్ట్రంలో సుమారు 1,00,000 సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ జరుగుతుందని, ఇప్పటికే ఈ పనులు 60% పూర్తయ్యాయని, త్వరలోనే పూర్తి స్థాయిలో సీసీ కెమెరా పర్యవేక్షణ రాష్ట్రంగా ఉంటుందన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అనుసంధానం చేస్తున్నామని సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు సిఐ గీతా రామకృష్ణ, రూరల్ సిఐ చెన్నకేశవరావు, జైల్ సూపరింటెండెంట్ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. జైల్ డిపార్ట్మెంట్, ప్రిజన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఈరోజు తుని పరిధిలోని 600 గజాల స్థలంలో పెట్రోల్ బంక్ ఒకటి ప్రిజన్స్ వెల్ఫేర్ విషయంలోనే కానీ వాళ్ళు మెయింటెనెన్స్ చేసే విధంగా ఈరోజు ఒక పెట్రోల్ బంక్ ఓపెన్ చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన ప్రిజన్స్ డీసీ గారు, అదేవిధంగా కాకినాడ ఎస్పీ గారు, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే దివ్య గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్స్, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా హరిప్రసాద్ గారు, రవికిరణ్ గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ కూడా పేరు పేరైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎస్పెషల్లీ ఈరోజు మేము వచ్చిన తర్వాత జైల్ ప్రిజన్స్కి సంబంధించి వెల్ఫేర్ విషయంలో అనేకమైన మార్పులు తీసుకురావడం, అదేవిధంగా అనేకమైన పరిణామాలు తీసుకురావడం కూడా మీరు చూస్తున్నారు. అరౌండ్ మనకి రాజమండ్రికి సంబంధించిన పరిధిలోని ఇంచుమించుగా 4 పెట్రోల్ బంకులు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. 3 రాజమండ్రిలో, అది కూడా నేను ఒకసారి వెళ్ళి ఓపెన్ చేశాను. అవన్నీ కూడా ప్రిజన్స్లోని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెయింటెనెన్స్తోనే జరిగే కార్యక్రమం. ఎస్పెషల్లీ లోపల వాళ్ళు శిక్షణ అనుభవిస్తున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేటప్పుడు పరివర్తనతో రావాలి, ఒక మార్పుతో రావాలి. డెఫినెట్గా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి లైఫ్ని డీల్ చేయడానికి ఇవన్నీ కూడా ఒక టూల్స్ కింద ఉపయోగపడే పరిస్థితి. ఈరోజు మన రాజమండ్రి సెంట్రల్ జైల్లో కనుక చూసుకుంటే ఓపెన్ కల్టివేషన్కి కూడా కొన్ని పరిస్థితులు వెళ్తారు, కొన్ని షాప్స్ మెయింటైన్ చేసుకుంటారు, ఒక కేఫ్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. ఆ కేఫ్ మెయింటెనెన్స్కి కూడా నేను లాస్ట్ టైం వెళ్ళడం జరిగింది. ఒక కేఫ్ మెయింటైన్ చేయడం కానీ, హోటల్స్ మెయింటైన్ చేయడం కానీ, ఇవన్నీ కూడా లోపల వాళ్ళు ఎవరైతే జీవిత ఖైదులు అనుభవించే వాళ్ళు కానీ, ఖైదు అనుభవించే వాళ్ళందరూ కూడా మంచి ప్రవర్తన రావాలి. రేపు పొద్దున్న వాళ్ళు శిక్ష అయిపోయిన తర్వాత పూర్తయి బయటకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఒక మంచి లైఫ్ డీల్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం. అదేవిధంగా ప్రతి చోట కూడా ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది లేకుండా అన్ని కాన్స్టిట్యున్సీ పరిధిలోని కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడానికి కూడా రోజు కంకణం కట్టుకున్నాం. అదేవిధంగా సెంట్రల్ జైల్స్లోని ఇక్కడ లాస్ట్ 5 సంవత్సరాలు ఈవెన్ ప్రిజన్స్లో కూడా సీసీ కెమెరాలు పనిచేయని పరిస్థితిలో ఈరోజు మళ్ళీ మేము ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అన్ని చోట్ల కూడా సర్వేలెన్సెస్ ఉండాలనే ఉద్దేశంతో అక్కడ ప్రిజన్స్, అదేవిధంగా మ్యాక్సిమం విలేజ్ వైజ్గా కూడా సీసీ కెమెరాలు పెట్టేదానికి మేము ముందుకెళ్తున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఈరోజు విజయవాడ కమిషనరేట్లో మొత్తం అంతా కలిపి సుమారుగా 7,500 సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసి ఈరోజు మొత్తం కంట్రీలోనే ఫస్ట్ ప్లేస్లో ఉండే పరిస్థితి కనిపిస్తాం. ఇందాకే మా ఎస్పీ గారు చెప్తున్నారు, అరౌండ్ ఇంచుమించుగా ఒక 28 డ్రోన్స్ని మేము తెచ్చుకున్నామండి. ఇంకా సీసీ కెమెరాస్ సంబంధించి కూడా దగ్గర 35 lakhs ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాము. ఇంకా 15 lakhs వర్త్ సీసీ కెమెరాలు కూడా పెడుతున్నాము. ఓవరాల్గా 1,00,000 సీసీ కెమెరాల ధ్యేయంగా ఈరోజు మేము పనిచేస్తున్నాం. ఓవరాల్గా నాకు తెలిసి ఇంచుమించుగా ఒక 60% కంప్లీట్ అయినాయి. మిగతా 40% కూడా ఒక 3 to 4 monthsలో కంప్లీట్ చేసి ఎక్కడ కూడా అంటే తప్పు చేయాలన్నా కూడా భయపడే విధంగా
సర్వేలెన్సెస్ పెట్టేదానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. దానికి తోడు ఈరోజు టెక్నాలజీని బేస్ చేసుకొని మొన్నే కంట్రీలో ఫస్ట్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఒక హ్యాక్థాన్ కూడా 3 days ప్రోగ్రామ్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఇది కంట్రీలోనే ఫస్ట్ మన ఆంధ్ర పోలీసే చేయడం కూడా జరిగింది. దానికి కూడా గర్వంగా చెప్తూ టెక్నాలజీని బేస్ చేసుకుని రాబోయే కాలంలో కూడా ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని మీ అందరికీ. పాలిటిక్స్కి సంబంధం నేనేమంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎప్పుడు కూడా గవర్నమెంట్కి అనుగుణంగా పనిచేసేవారు. పొలిటికల్ లీడర్స్కి అనుగుణంగా పనిచేస్తేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. నా మాట అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ వేరు, పొలిటికల్ లీడర్స్ వేరు. నేను గవర్నమెంట్కి అనుగుణంగా పనిచేసే ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది రాదు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకుంటే మనం ఇంతకు ముందు పనిచేసిన వాళ్ళు ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అంతవరకు ఎందుకు నా కాన్స్టిట్యున్సీలో సర్కిల్ ఇన్స్పెక్టర్స్ పనిచేస్తున్నారు. ఇప్పటికి అప్పుడు ఆ గవర్నమెంట్లో పనిచేస్తారు, ఈ గవర్నమెంట్లో కూడా పనిచేస్తారు. సో నేనేమంటానంటే ఏ పబ్లిక్ మనకి గవర్నమెంట్ అఫీషియల్స్ అయినా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి అదేవిధంగా గవర్నమెంట్కి అనుకుని యాజ్ పర్ లా పనిచేస్తే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది రాదు. అలా లేని వాళ్ళకి ఒక చిన్న ఇబ్బందులు అవుతున్నాయి. అది ఒక 10% ఉండాలి తప్పించి అది పెద్ద నెగ్లెన్స్. రాష్ట్రంలో ప్రతి గడపకు సుపరిపాలన అందిస్తూ సంక్షేమం అభివృద్ధితో కూటమి ప్రభుత్వం ప్రజాదరణ పొందుతుందని ప్రతి అక్క చెల్లి సంతోషంతో ఆశీర్వదిస్తున్నారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ వ్యాప్తంగా సుపరిపాలన ఉత్సవంలో భాగంగా ఇంటింటికి సందర్శించి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలపై ఆరా తీసి ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రజల సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారని రానున్న రోజుల్లో ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు చింతంనీడి అబ్బాయి సుర్ల లోపరాజు, మోతుకూరి వెంకటేష్, మల్లా గణేష్ తో పాటు మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువన సుందరి, టౌన్ టీడీపీ అధ్యక్షురాలు కుసుమంచి శోభారాణి, దంతులూరి శ్రీనివాసరాజు, పరవాడ తాతబాబు, రామచంద్రరాజు, స్థానికులు బోడపాటి అప్పారావు, కూరపాటి రఘు, బోడపాటి శ్రీను, ఆరుగుల కృష్ణ, జల్లు వాసు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన కూటమి ప్రభుత్వం ఏర్పడి సుపరిపాలన తొలి అడుగు మొదలు పెట్టుకొని నేటికి దాదాపు సంవత్సరం 1 నెల అయ్యింది. ఈ సుపరిపాలనలో ఈ ఏడాదిలో మనం ఏదైతే మన మేనిఫెస్టోలో ఏవైతే ఇచ్చామో, హామీలు ఇచ్చామో అవన్నీ దాదాపు 90% నెరవేర్చడం జరిగింది. ఏదైతే పెన్షన్ ఏదైతే ఉందో ఫస్ట్ తిరగగానే పెరిగిన పెన్షన్ ఒక పెన్షన్ పండగలాగా వాతావరణం మనకు ప్రతి మంత్ ఫస్ట్ ఏ పండగ చేసినా చేయకపోయినా పెన్షన్ పండగ చేసుకునేటట్టు మన కూటమి ప్రభుత్వం పేదలకి ఫస్ట్ వచ్చేసరికి అమ్మో 1వ తారీఖు అనుకోకుండా, గత పాలకుల్లో అయితే అమ్మో 1వ తారీఖు వచ్చింది అనుకునేవాళ్ళు. ఈ ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం వచ్చాక 1వ తారీఖు వచ్చేస్తుంది, ఎప్పుడు అనే ఎదురు చూసే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం పాలిస్తుంది మన రాష్ట్రాన్ని. అలాగే మనం డిఎస్సి ఒకటి చెప్పుకున్నాము, బాబు వస్తే జాబ్ గ్యారంటీ అనే నినాదాన్ని ఇవాళ మనం నిజం చేసుకుంటున్నాము. అది మన కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. అలాగే మన మత్స్యకారులు భరోసా, మళ్ళీ దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు అందజేయడము, అలాగే మనకు తల్లికి వందనం కింద ప్రతి బాలిక బాలుడు చదువుకోవాలనే ఒక ఆలోచన మన కూటమి ప్రభుత్వంది. వాళ్ళందరూ చదువుకొని మన రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలి. వాళ్ళ చదువు మన రాష్ట్రానికి, మన దేశ ప్రగతికి ఉపయోగపడాలనే ఒక ఆలోచన మన కూటమి ప్రభుత్వం. ఇవన్నీ ఈ సంక్షేమ పథకాలన్నీ మీరంతా గమనిస్తే ఈ సంక్షేమ పథకాలన్నీ మన రాష్ట్రాన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనే ఆలోచన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి. దేశంలోనే మన నవ్యాంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్గా అవ్వాలి. ఈ నవ్యాంధ్రప్రదేశ్ అనే రాష్ట్రము మన దేశంలోనే ఒక రోల్ మోడల్ రాష్ట్రంగా అవ్వాలి, అందరికి ఒక ఎగ్జాంపుల్గా నిలబడాలనే తాపత్రయం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఈ సంక్షేమ పథకాలు ఎన్ని కష్టాలున్నా సరే, గవర్నమెంట్ గత పాలకులు చేసిన అప్పుల మూలాన ఎంతో ఈ గవర్నమెంట్ దగ్గర ఆర్థిక కష్టాలు ఎంతో ఉన్నప్పటికీ పేదవారికి సంక్షేమ పథకాలకి ఎట్టి పరిస్థితిలో ఫస్ట్ చేరేసరికి వెళ్ళి పేదవారికి సంక్షేమ పథకాలు అందించాలని ఒకే ఒక ఆలోచనతో ఇవాళ మేము కూటమి ప్రభుత్వం నడుస్తుంది. ఇవాళ మేము సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం, డోర్ టు డోర్ కార్యక్రమం ఇవాళ నుంచి మొదలవుతుంది. ఇవాళ ఇప్పటికే 50 ఇళ్ళు వరకు నేను తిరిగాను. అటు కోట్నందూరులో కానీ, వాళ్ళ తుని టౌన్లో కానీ, వాళ్ళందరూ కూడా ప్రజల్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఒక యాప్ ద్వారా మేము ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ ఆ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది, మాకు ఈ ప్రభుత్వం చాలా మేలు చేస్తుందని చాలా ఆనందంగా వ్యక్తపరిచారు. వాళ్ళ ఆనందాన్ని కూడా ఎక్కడికి వెళ్ళినా ఇవాళ ఫ్రీగా తిరగగలుగుతున్నాం. మేము ప్రభుత్వం చేసే మంచి పనులకి మేము ప్రజల్లోకి ఫ్రీగా వెళ్ళి వాళ్ళని మమేకం అవుతూ వాళ్ళు కూడా ఎంతో ఘన స్వాగతంతో మాకు ఇవాళ ప్రతి ఇంటికి వెళ్తే ప్రతి ఒక్కరు కూడా పూల దాంతో మాకు స్వాగతం పలుకుతున్నారు. ఇవాళ ఇది నిజంగా
మన ముఖ్యమంత్రి కృషి ఇదంతా కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషి. ఈ పథకాల వల్ల మనకు ఒక గవర్నమెంట్ కి ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి మనకు ఒకటి అర్థమవుతుంది. ఇది ఇలానే రానున్న 30 ఏళ్ళు కూడా మనం ఇలాగే కొనసాగితే తప్పకుండా మనం ఇక్కడ డోర్ టు డోర్ కార్యక్రమం చేసేటప్పుడు ప్రధానంగా ప్రజల సమస్య వచ్చేసి హౌసింగ్ ఇళ్ల పట్టా లేదా హౌసింగ్ లోన్ కోసం లేదా పెన్షన్ కోసం. వీటికి సైట్స్ ఇంకా ఓపెన్ చేయలేదు, అవి త్వరలో ఓపెన్ కూడా చేస్తారు. అలాగే మన మేనిఫెస్టోలో ఏదైతే ఉందో నిరుద్యోగ భృతి కానీ అన్నదాత సుఖీభావ కానీ, ఇంకొకటి ఫ్రీ బస్సు, మహిళల ఫ్రీ బస్ అయితే ఆగస్ట్ 15 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే అన్నదాత సుఖీభావ అనేది మనకు వచ్చే నెల నుంచి అది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నిరుద్యోగ భృతి ఏదైతే ఉందో అది కూడా ప్రణాళికలు చేపట్టింది ప్రభుత్వం, ఎలాగా అందించాలి ఈ నిరుద్యోగ భృతి అనే సంక్షేమ పథకం అని చెప్పేసి. అలాగే ఇవాళ మనం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు ఆయన పాలసీలు మేకర్గా ఆ థాట్ ప్రాసెస్ ని చూసి ఇవాళ ఎన్నో ఇంటర్నేషనల్ కంపెనీస్ మనకి TCS కానీ, BPCL కానీ, అలాగే LG కానీ, రిలయన్స్ కానీ, ఈ కంపెనీస్ అన్ని వారి ఇది పాలన చూసి మేము ఇక్కడ పెట్టుబడులు పెడతాము అని వాళ్ళు రావడం జరుగుతుంది. కాబట్టి యువతకి కూడా ఎటువంటి సందేహం లేదు, జాబ్ రావాలంటే బాబు రావాలి అనే నినాదం ఇవాళ సత్యం అవుతుంది. చాలా సంతోషకరంగా ఉంది. అలాగే మన వార్డుకు వచ్చేసరికి వెళ్ళి అక్కడక్కడ చిన్న ఇబ్బందులు ఉన్నాయి, తల్లికి వందనం పడలేదమ్మా, అది తల్లికి వందనం పడలేదు అని చెప్తున్నారు. అలాగే యాప్లో కూడా మాకు అది ఫెసిలిటీ ఇచ్చారు. ఆ ఇంటికి వెళ్తే వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అనే దాని ఫెసిలిటీ ఉట్టి బాగుండమే కాదు, పథకాలు అన్నీ అందుతున్నాయా లేదా అనే ఫెసిలిటీ కూడా ఒకటి క్రియేట్ చేయడం, ఒక క్వశ్చన్ క్రియేట్ చేశారు. ఏదైతే వాళ్ళకి అందలేదో అది మేము మార్చేస్తున్నాం, అది డైరెక్ట్గా ప్రభుత్వం ఆఫీస్కి వెళ్తుంది. వాళ్ళకి ఎందుకు అందలేదు అనేది వాళ్ళు ఆరాధీసి వాళ్ళకి అందేలాగా చేస్తామని కూటమి ప్రభుత్వం ద్వారా నేను హామీ. అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జూలై 9 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని HPCL లేబర్ గేట్ వద్ద కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా CITU INTUC జిల్లా కార్యదర్శి బి నాగభూషణం, AITUC జిల్లా నాయకులు కె సత్యనారాయణ, YITUC జిల్లా అధ్యక్షులు కె అనిల్ కుమార్, CITU మల్కాపురం జోన్ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణమూర్తి మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్ గా మార్చి కార్మికులకు నష్టం కలిగించే విధానాలు తీసుకొస్తున్నారు. ఈ లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, స్థానికులకు ఉపాధి కల్పించాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్లతో జరిగే జూలై 9వ తేదీన కార్మికులంతా సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికే 44 కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఒక పక్క నుండి పోరాటం చేస్తూ ఉంటే, రెండో పక్క నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్మిక చట్టాలను లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక హక్కులను లేకుండా చేయడం కోసం పూనుకుంటున్నాయి. అందులో భాగంగానే స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా తొలగించడం జరిగింది. 30-40 సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి కార్మికులను కాంట్రాక్ట్ మారిన అదే కార్మికులు కొనసాగింపని జరిగేది. అనేటువంటి పరిస్థితుల్లో కార్మికులందరినీ కూడా తొలగించి ఇప్పుడు నడి రోడ్డు మీద పెట్టి కుటుంబాలను నాశనం చేసే పరిస్థితి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయి. అంతేకాదు మన HPCL లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా ఇప్పటి వరకు ట్రాలింగ్ అలవెన్స్ అనేది ప్రతి నెల ఇస్తున్నారు. ఇచ్చినటువంటి ట్రాలింగ్ అలవెన్స్ కూడా కట్ చేయడం కోసం ఇప్పుడు పూనుకుంటున్నారు. ఇవే కాకుండా ఇప్పుడు కార్మికులు ఉన్నటువంటి కార్మికుల కనీస వేతనాలతో పాటు ఫైనల్ సెటిల్మెంట్ అనేది ఇవ్వాలి. ఫైనల్ సెటిల్మెంట్ కూడా ఇవ్వకుండా పూనుకోవడం కోసం కూడా మన HPCL లో కూడా జరుగుతుంది. ఈ విధంగా మొత్తం లేబర్ కోడ్లు అమలు కాకముందే ఇప్పుడు ఈ విధంగా జరిగితే రేపు రానున్న కాలంలో లేబర్ కోడ్లు కానీ అమలులోకి వస్తే ఈ కార్మికులు దాని రోడ్డు మీద ఉండవలసిన పరిస్థితి వస్తుంది. అందుకోసమే ఇప్పుడు 8 గంటల పనికి 10 గంటలు చేస్తారు. గతంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ 4 లేబర్ కోడ్లు అమలు చేయడానికి పూనుకుంది. కానీ మన రాష్ట్రంలో కూడా అమలు చేయడం కోసం పూనుకుంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని అడ్డుకోవడం అనేది ఆపడం అనేది జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు మళ్ళా ఇప్పుడు వచ్చాక ఈ 4 లేబర్ కోడ్ కూడా మద్దతు ఇస్తే ఇప్పుడు 8 గంటల పనిచేయాలని 10 గంటలు 12 గంటలకు తీసుకురావడం జరిగింది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడిస్తున్నటువంటి నాటకాన్ని మనం అందరూ కూడా కార్మిక వర్గం అంతా పెద్ద ఎత్తున పోరాటం చేసి వాళ్ళని ఇంటికి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి మీరంతా సిద్ధం కావాలని
ఈ నెల 9వ తేదీన జరుగు దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గం ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళు బ్రతకలేని పరిస్థితి కాబట్టి గవర్నమెంట్ ని 26,000 రూపాయలు ఇవ్వండి గవర్నమెంట్ కమిటీ చెప్పింది. ఏదైతే కమిటీ చెప్పిందో ఆ కమిటీ చెప్పిన 26,000 రూపాయలే మనం ఇవాళ ఇవ్వని ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. అది కూడా ఈవేళ మన కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళు కార్మికులందరినీ బాధితులుగా చేసి ఏదైతే కార్పొరేట్ సంస్థలు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయో వాడి దగ్గర పని చేయించుకొని శ్రమ దోపిడీ చేసుకొని ఆ రోజు పని చేయించుకొని ఆ రోజు తీసే పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఇవాళ ఎవరికి కూడా పర్మనెంట్ ఉద్యోగం లేకుండా టెంపరీ ఉద్యోగాలు ఆ విధంగా ఇవాళ చట్టం తయారు చేస్తుంది. ఒక కాంట్రాక్టర్ నచ్చితే సంవత్సరం అగ్రిమెంట్ చేసుకుంటాడు. ఆ సంవత్సరం అగ్రిమెంట్ అయిన తర్వాత ఆడికి ఇష్టమైతే ఉంచుతాడు, కష్టమైతే తీసేస్తాడు. మళ్ళీ మనం ఎక్కడో పని తెచ్చుకోవాలా. అదే టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటారు దాన్ని. ఆ విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చట్టాలు తీసుకొస్తుంది. ఎంత దుర్మార్గం మనం అందరం ఆలోచన చేయాలా. ఒక కాంట్రాక్టర్ కార్మికుడికి బయట నాయకత్వం చేయాలంటే బయట వ్యక్తులు చేయడానికి వీల్లేదు. ఎవరైతే పని చేస్తారో అక్కడే వాళ్ళే నాయకత్వం వహించాలి తప్ప బయట వ్యక్తులు వాళ్ళకి నాయకత్వం వహించకూడదు. ఈ చట్టంలో ఒక పాయింట్. ఒకవేళ లాక్డౌన్ కార్మికులు యూనియన్ లీడర్ అయ్యి వాడు కానీ కార్మికులకు అన్యాయం జరుగుతుంది కానీ వాళ్ళందరూ నియమించి ఒక కార్మిక నాయకుడిగా ఎన్నుకుంటే వాడిని ఇమ్మీడియట్ గా చట్టం ఇది మీరు సమ్మె ఇది చక్కగా వ్యతిరేకంగా చేస్తున్నారు కాబట్టి ఇమ్మీడియట్ గా తీసేయడం, వాడికి 2 లక్షల రూపాయల వరకు ఫైన్ వేయడం, లేకపోతే 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే చట్టం ఇలా తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం. ఇది ఎంత అన్యాయం ఆలోచించండి. అంటే బయట వ్యక్తులు చేయకూడదు, లోటు వ్యక్తులు చేస్తే వాళ్ళకి శిక్ష విధించే పరిస్థితి ఇవాళ చట్టాలు తీసుకొస్తున్నాయి. దాని వ్యతిరేకంగా ఈ రోజు జాతీయ స్థాయిలో ఈ 4వ కార్మిక కోడ్ని రద్దు చేయాలని డిమాండ్. రేపు 9వ తేదీన దేశవ్యాప్తంగా పెద్ద సమ్మె చేయబోతున్నాం. ఈ సమ్మె దేనికోసం? 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులకు ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలు పూర్తిగా తీసివేసి యజమానులకు బానిసలుగా మార్చేటువంటి 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలనేది ప్రధాన డిమాండ్. రేపు జూలై 9వ తేదీన పెద్దన కార్మిక వర్గం అంతా కూడా ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో కూడా కదులుతూ ఉన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఉంటే కానీ కుటుంబం గడదనేటువంటిది ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలు, మనం చెప్పిన లెక్కలు కాదు. అందుకని కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే ఇలా హెచ్పిఎస్ఎల్ స్థానికంగా ఉండేటువంటి కంపెనీలు పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో చట్టాలు చెప్తున్నాయి స్థానికులు 70% ఇవ్వాలని. కానీ అది అక్కడ అమలు అవ్వట్లేదు. స్థానికులు ఉపాధి కల్పించాలి, 70% ఇవ్వాలనేటువంటిది. కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈఎస్ పిఎఫ్ సక్రమంగా అమలు చేయాలి. ఫైనల్ సెటిల్మెంట్ ఎవరు ఫస్ట్ అండ్ లాస్ట్ అనేటువంటి ఉండవు. వాళ్ళకి నచ్చితే ఉంచారు, లేకపోతే 12 తొలగించేస్తుంటారు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి కార్మిక విధానాలు అవలంబిస్తున్నారు. ఇప్పటికే మనం అనుభవిస్తుంటే 4 లేబర్ కోడ్లు వస్తే ఇవేమి ఇంకా మాట్లాడే హక్కు ఉండదు, యూనియన్ పెట్టుకునే హక్కు ఉండదు. ఇవాడు ఎంత ఇస్తే అంతే తీసుకెళ్ళాలి. ఈ రకమైనటువంటి చట్టాలు తీసుకొస్తున్నారు కాబట్టి ఈ చట్టాలు రద్దు చేయాలి. ఇది మన ప్రధానమైన డిమాండ్. హెచ్పిఎస్ఎల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులారా, రేపు జూలై 9వ తేదీన జరిగే సమ్మెలో ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా మనం లోపుకి వెళ్ళకుండా అందరినీ ఆపాలి, వాళ్ళు ఆగిపోవాలి. ప్రత్యేకంగా ఎవరికి అలా ఆపేటువంటి పని మనం చేయాలి. చేసిన నాడే మనం విజయవంతం అయితేనే మన హక్కులు కాపాడుకోగలుగుతాం. ఇది ఏదో ఒక సంఘం కాదు, ఒక ఊరి కాదు, మొత్తం అన్ని అఖిల భారత కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా అన్ని సంఘాలు కూడా చేస్తా ఉన్నాయి. అందుకని ఇప్పటికే దుర్మార్గంగా మన అందరూ చూస్తున్నాం. స్టీల్ ప్లాంట్ లో 4,000 మంది కార్మికులు తొలగించారు. ఆ తొలగించిన వాళ్ళకి ఆధార్ కార్డు బ్లాక్ చేశారు. ఒకవేళ కార్మికుడు ఎక్కడికైనా పనికి స్టీల్ ప్లాంట్ కి ఆధార్ కార్డు కానీ చూపిస్తాడు, ఉద్యోగం ఇవ్వడానికి బ్లాక్ చేస్తున్నారు ఆధార్ కార్డు. అంటే అంత దుర్మార్గంగా కార్మిక చట్టాల అమలు అవ్వకముందే డిపార్ట్మెంట్ కి పోలీసులను పెట్టి నాయకులు నిర్బంధం చేసి కార్మికుల భయప్రాంతులు చేసి ఆ రకంగా ఈ రోజు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. దానికి కూటమి ప్రభుత్వం సహకారం చేస్తుంది. ఈ రకమైన విధానాలు తిప్పు పట్టడం కోసం రేపు జూలై 9వ తేదీ సమ్మె చేస్తున్నాం. ఈ సమ్మె మన అందరి సమ్మె. ఇదేదో యూనియన్ పిలిపి ఒకటే కాదు, ఇది కార్మిక వర్గంతో కాదు, ప్రజలందరూ కూడా సమ్మె చేయాలి.
ప్రతి కార్మికుడు పనిచేస్తేనే ఇల్లు గడుస్తుంది. ఇల్లు గడవాలంటే జీతం రావాలి, జీతం ఉండాలంటే చట్టాలు అమలు అవ్వాలి, చట్టాలు అమలు అవ్వాలంటే ప్రభుత్వం కూనుకోవాలి. ఇటువంటి దుర్మార్గాలను మనం ఎదుర్కోకపోతే భవిష్యత్తులో మన కుటుంబాలకి పోషించుకోలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి జూలై 9వ తేదీన జరిగే సమ్మెను మనం విజయవంతం చేయడం ద్వారానే మనం హక్కులు కాపాడుకోగలుగుతాం. అందుకని మన కార్మిక వర్గం అంతా సన్నద్ధం కావాలి. ఇప్పటికే మన పారిశ్రామిక ప్రాంతంలో ఎస్పీసీలు, షిప్ యార్డు, డాక్ యార్డు, అలాగే ప్రైవేట్ పరిశ్రమలు, ఫార్మాండ్, లేకపోతే ఏపీఎల్ ఇటువంటి పరిశ్రమలు ఇప్పటికే కార్మికులు సన్నద్ధం అవుతున్నారు. ముఠా కార్మికులు సన్నద్ధం అవుతున్నారు, బిల్డింగ్ వర్కర్లు సన్నద్ధం అవుతున్నారు, అలాగే అన్ని రంగాల కార్మికులు కూడా ఇప్పటికే సన్నద్ధం అవుతున్నారు. రేపు 7వ తేదీన పెద్ద ర్యాలీ కూడా చేయబోతున్నాం. ఆ ర్యాలీ కూడా కనువిప్పు కావాలి. 7వ తేదీ సాయంత్రం మన అందరం కూడా మన పైప్ లైన్ దగ్గరికి వెళ్ళాలి. పబ్లిక్ సెక్టర్ ప్రతి గ్రామాన్ని సుందర గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు. బుధవారం నాడు రూరల్ మండలం నైరా పంచాయతీ వెంకటాపురం గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మార్గదర్శనంలో గ్రామాల్లో అభివృద్ధిని చాటేలా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే ఎన్నికల హామీలలో మెజారిటీ అమలు చేసిన ఘనత తమదేనని తెలిపారు. వెంకటాపురంలో 46 లక్షలతో రోడ్ల నిర్మాణాన్ని ప్రారంభించామని, ఏడాదిలోనే సుమారు 80 లక్షలతో అభివృద్ధి పనులకు ఖర్చు చేశామని వివరించారు. సంక్షేమం, అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ సిరా రమణయ్య, రూరల్ అధ్యక్షుడు శ్రీనివాస్ బృందం, సర్పంచ్, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, పార్టీ నేతలు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సర కాలం ముగిసిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్న గారి ఆదేశాల మేరకు ఇంటింటికి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వారి సమస్యలు అడిగి తెలుసుకొని సమస్యలు ఏమైనా ఉంటే మై టీడీపీ యాప్ ద్వారా అప్లోడ్ చేసి వారి తాలూకు వివరాలన్నీ కూడా సమకూర్చి పంపించడం జరుగుతుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి రానున్న 4 సంవత్సరాల్లో సమస్యలన్నీ తీర్చి సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా వారికి అందించే దిశగా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈరోజు ఈ గ్రామంలో నైరు పంచాయతీ గ్రామం రూరల్ మండలం వెంకటాపురంలో ఇక్కడ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అలాగే మండల తెలుగుదేశం పార్టీ మండల పార్టీ నాయకులు, అలాగే పట్టణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ శ్రీ సిఆర్ రమణయ్య గారు, అలాగే అలికాం సర్పంచ్ రంది అప్పలస్వామి గారు, ఇతర పెద్దలు అందరూ ఇక్కడ లోకల్ లీడర్స్ అరవల అనిల్ గారు, అలాగే రమణ గారు, ఇతర పెద్దలు, వైస్ ప్రెసిడెంట్ గ్రామానికి సురేష్ గారు, అలాగే ప్రసాద్ గారు, చల్ల ప్రసాద్ గారు, పొన్నం గ్రామం టీడీపీ నాయకులు గురు నరసింహరావు గారు, గుండ అప్పలనాయుడు గారు, అలాగే బలగా అప్పారావు గారు, ఇతర పెద్దలందరూ కూడా వచ్చి దీన్ని సక్సెస్ చేశారు. అలాగే పొన్నాం నుండి గురువు లక్ష్మణ్ గారు అందరికి కూడా పేరు పేరు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన వేళ చంద్రబాబు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏడాది పాలన పైన ప్రజల్లోకి వెళ్లి వివరించేందుకు ఈ రోజు నుంచి తొలి అడుగు పేరు ఈ పర్యటనలు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం తన పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టారు. సపరిపాలనలో తొలి అడుగు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి ప్రచారాన్ని పండుగ వాతావరణంలో ప్రారంభించింది. దీంట్లో భాగంగా విశాఖ 35వ వార్డులో జరిగిన కార్యక్రమంలో ఎంపీ భరత్, వార్డు కార్పొరేటర్ వేలూరి భాస్కర్ రావు, అధ్యక్షులు రామిరెడ్డి, పార్టీ నాయకులు పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాలనలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. జాతీయ అధ్యక్షులు గారైన చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, మా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి 2వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ అవుతుంది. దానిలో భాగంగానే దక్షిణ నియోజకవర్గంలో మా గౌరవ పార్లమెంట్ సభ్యుల వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా దక్షిణ నియోజకవర్గంలో పాదయాత్ర టైప్లోనే గడప గడపకి వెళ్ళి సుపరిపాలన ఏ విధంగా జరిగింది, మరి దాని గ్రీవెన్సెస్ ఉన్నాయా, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకునే మా యాప్ లోని మై టీడీపీ అనే యాప్ ఉంది. దాని ద్వారా డౌన్లోడ్ చేసి దాని ద్వారా మా సెంట్రల్ ఆఫీస్ కూడా పంపించడం జరుగుతుంది. ఈ తాలూకా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే గ్రీవెన్సెస్ ని అధిష్టానం దాన్ని
చక్కని ప్లాట్ఫామ్ గా వాడుకుని నెక్స్ట్ ఏ విధంగా దాన్ని రెక్టిఫై చేయాలనేది పెద్దలు ఆలోచిస్తారు. దానిలో భాగంగానే ఇది నిరాటంకంగా 30 రోజుల పాటు ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. సుధాకర్ గారు చెప్పినట్టు ఇవాళ మేము మా మొదటి రోజు సుపరిపాలన తొలి అడుగు ప్రోగ్రాం ప్రారంభించడం ఇవాళ దుర్గాలమ్మ గుడి నుంచి. గత సంవత్సరంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేశాము. అదే కాకుండా రీసెంట్ గా మీరు చూస్తే మున్సిపల్ కార్పొరేషన్స్ కూడా ప్రజల సాటిస్ఫాక్షన్ రేటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా కేటగిరీస్ లో జీవీఎంసీ టాప్ 3 అంటే 1, 2, 3 శానిటేషన్ లో లేకపోతే స్ట్రీట్ లైట్స్ లో డ్రైనేజ్ లో 1, 2, 3 స్థానాల్లో ఎక్కువ రావడం జరిగింది. అయినా కొన్ని ఏరియాస్ లో ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉన్నాయి. ఇవాళ మాకు అవకాశం ఈ 4 రోజులు ఏంటి అంటే మేము చేసిన మంచి పనులు ఈ సంవత్సరంలో జనాల దగ్గరికి వెళ్ళి చెప్పగలుగుతున్నాము. వాళ్ళకున్న సమస్యలు లేకపోతే ఏదైనా వాళ్ళకి సరిగ్గా అవ్వలేదు అంటే మేము వెళ్ళిన ఈ ప్రోగ్రామ్ లో వాళ్ళ నుంచి ఒక మినీ సర్వే లాగా మా కార్యకర్తలే మా నాయకులే వెళ్ళి వాళ్ళు అడుగుతాం, పరిపాలన బాగుందా బాగాలేదా, మీకు ఏ ఏరియాలో మీకు సమస్యలు ఉన్నాయి, సూపర్ 6 హామీల్లో ఎక్కడన్నా సమస్యలు ఉన్నాయా, ఇంకేదన్నా మేజర్ ప్రోగ్రామ్స్ మీకు సమస్యలు ఉన్నాయా, మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇద్దాం అనుకుంటున్నారా. కార్యకర్తలు కూడా ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ప్రజలందరినీ ఇప్పుడు టచ్ చేసే అవకాశం పార్టీకి ప్రభుత్వానికి ఏంటి అంటే ప్రజల్లో ఉన్న సమస్యలు ఎక్కడ బాగా అక్కడ స్థానిక నాయకులు పరిష్కరించగలుగుతున్నారు అనేది ఈ 1 మంత్ ప్రోగ్రామ్ లో బాగా తెలుస్తుంది. సో ఈ మెసేజ్ మేము మా నియోజకవర్గాల్లో మా కార్యకర్తలు నాయకులందరికీ ఇవ్వడం జరిగింది. ఈ 4 రోజులు అందరూ ఇక్కడ స్థిరంగా ఉండి జనాల లోపలికి వెళ్ళి అభిప్రాయ సేకరణ సరిగ్గా చేస్తే మనకు కూడా ఒక రిపోర్ట్ కాదు. ఎందుకంటే అధికార అహంకారం రాకూడదు. ఎప్పుడైనా సరే గతంలో వైఎస్ఆర్సీపీకి అది రావడం వల్లే వైనాట్ 175 అంటే వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు ప్రజలు. సో అహంకారం ఎప్పుడు ఎవరికి రాకూడదు కాబట్టి జనాల్లో మనం ఉండి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటే మనం కూడా గ్రౌండెడ్ గా ఉంటాము. సో చాలా మంచి అవకాశం మా అందరికి. ఎందుకంటే గత నెలగా పార్లమెంట్ చుట్టూ ఈ గ్రీవెన్సెస్ తీసుకుని నాకు అసలు టైమే దొరకట్లేదు. ఇప్పుడు పార్టీ పిలిపించింది కాబట్టి చాలా సిస్టమేటిక్ గా మేము ఈ 4 రోజుల్లో అన్ని ఏరియాస్ కవర్ చేస్తాం. ప్రతిపక్ష బాధ్యత ఏంటి అంటే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలి, ప్రశ్నించాలి. మేము ప్రజాస్వామ్య విలువల్ని నమ్మే ఒక ప్రభుత్వం, ఒక కూటమి కాబట్టి మేము దాన్ని ఎంకరేజ్ చేస్తాము. వాళ్ళు మాట్లాడేది ప్రయోజనంగా ఉంటే ప్రజలు స్వీకరిస్తారు. లేదు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళు చేస్తున్నారు అంటే దాన్ని తిరస్కరిస్తారు. ఇప్పుడు వాళ్ళు చేసిన రాజకీయం కరెక్ట్ కాదనే కదా ప్రజలు వాళ్ళని ఇచ్చి పెట్టారు. దాని నుంచి వాళ్ళకి ఎంతో కొంత పశ్చాత్తాపం వాళ్ళు నేర్చుకుని మార్చుకుంటే వాళ్ళకి కొంత అవకాశం ఉంటుంది. అది లేకుండా ఇట్లాగే మూర్ఖత్వంగా పోతాము, అబద్ధాన్ని నిజంగా చేస్తాము అని వాళ్ళు ముందు ప్రయత్నించారు, ఇప్పుడు ప్రయత్నిస్తారు. ప్రజలు ఎట్లా స్పందిస్తారు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారంగా తెలియదు అంటే రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్క వార్డులో ఏ రూపంగా అయితే ఈ సంవత్సరంలోగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, ఏ రూపంగా జరగలేదు, పార్టీ మీద ఏమైనా అసంతృప్తి ఉందా, లేకపోతే పార్టీ పనిచేయడానికి ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఈవేళ ప్రతి ఒక్క వార్డులో డోర్ టు డోర్ తిరిగే కార్యక్రమం. అలాగే మా వార్డుకి మా నియోజకవర్గ ఇన్ఛార్జి ఎంపీ గారు, అలాగే మా వార్డు కార్పొరేటర్, తర్వాత మా కార్యవర్గాలు అందరూ కూడా ఈ ఒక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్క ఇంటికి డోర్ టు డోర్ తిరగవలసిన కారణం ఏంటంటే మొన్న తల్లికి మందులు ఇస్తే ఒక ఇంటిలో 3 పిల్లలు ఉంటే ఒకరికి రాకపోవడం, 2 రావడం ఏదో జరిగింది. దానివల్ల ఒకరికి రాకపోవడం కారణాలు ఏంటి, దాని గురించి అడగడం, చెప్పేది, దాన్ని ఇరిటేషన్ చేయడం, దానికి మ్యాప్ ఇచ్చారు. మ్యాప్ ప్రకారంగా మేము అక్కడ వాళ్ళ సెల్ నెంబర్ తో పంపిస్తే వాళ్ళ తాలూగా ఇబ్బందులకు దీనికైతే దాన్ని ఆపడానికి అవకాశం ఉన్నదని తెలియపరుచుకోవడానికి నేను కూడా తిరుగుతాను. ప్రతి ఒక్క వాటిలో ప్రతి ఒక్క ఇంటిలో కూడా ప్రతి ఒక్క సంస్థలు లోన్ కానీ హౌసింగ్ కానీ తర్వాత ఇల్లు కానీ లేదంటే ఇప్పుడు పెన్షన్లు కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ భవిష్యత్తులో ఏ ఒక కార్యక్రమం కూడా ఈ సంవత్సరంలోనే ఎంత రాష్ట్రంలో ఎంత అభివృద్ధి అయింది, రాష్ట్ర గురించి లీడర్లు కానీ నాయకులు కానీ ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కార్పొరేట్స్ కానీ ఏ రూపంగా పనిచేస్తారో, ప్రజల్లో ఉంటున్నారా లేదా, ప్రజాసేవ చేస్తారో లేదా, ప్రజల్లో అందుబాటులో ఉంటారో లేదా ఈ ఒక కార్యక్రమం ప్రకటన జరిగింది. ఆ ఒక కార్యక్రమానికి ప్రతి ఇంటికి అందరూ సమస్యలు జరిగితే రేపు మ్యాప్ కూడా స్టార్ట్ అవుతుంది. ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఆ సమస్యలు వాళ్ళ నెంబర్కి వెళ్తే ఆ నెంబర్కి వస్తే అమరావతి నుంచి వచ్చి వాళ్ళు వెరిఫికేషన్ చేస్తే అది కార్యక్రమం పూర్తి చేస్తారు. దాని దృష్టిలోనే ఈ ఒక కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ
పవన్ కళ్యాణ్ గారికి కానీ, మా నారా లోకేష్ గారికి కానీ, ఇక్కడ మా ఎంపీ గారు కానీ, రాష్ట్ర అధ్యక్షులు కానీ, స్టేట్ అధ్యక్షులు కానీ, మా కార్పొరేటర్ కానీ, ఇక్కడ లోకల్ బాడీ కమిటీలు కానీ మొత్తం అందరికీ ఈ యొక్క కార్యక్రమంలో రేపు పెంచినట్టుగా 20 బూత్లు అంటే 20 మంది బూత్ ప్రెసిడెంట్ ఏ బూత్ వాళ్ళు మ్యాపింగ్ చేసి వాళ్ళ సమస్యలు పరిశీలించి ఆ పరిశీలించిన తర్వాతే మా రోజుకు ఒక 50 కంటిన్యూ చేయాలి. 4 రోజులు ప్రయాణం ఈ 4 రోజుల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి కార్యక్రమం చేయాలి, కార్యక్రమం పూర్తి చేయాలి మన పూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆదేశాలతో ఆయన తాలూకు పీడితో ఈ రోజు ఒక ధైర్య సాహసంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే ప్రభుత్వం అధికారులు అనేటప్పుడు ఏదైనా సరే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు కానివ్వండి, ఎందుకంటే కొంతమందికి రావచ్చు, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి రావచ్చు, మరికొంతమందికి ఎలిజిబుల్ రాకుండా అంటే టెక్నికల్ ప్రాబ్లం అంటే ఎలిజిబుల్ కాకుండా ఉన్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఆ ఎలిజిబుల్ కాకుండా ఉన్న వాళ్ళకి కూడా ఎలిజిబుల్ చేయాలనే ఒక గొప్ప సహృదయమైన ఆలోచనతో ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు దేశ వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయండి. ఎవరికైతే ప్రభుత్వ సంతృప్తిగా ఉన్నవాళ్ళు ఎవరు, ప్రభుత్వ పథకాల సంక్షేమ ఫలాలు రాకుండా అసంతృప్తిగా ఉన్నవాళ్ళు ఎవరు, వాళ్ళందరినీ కూడా మీరు నోట్ చేసుకొని రాబోయే రోజుల్లో వాళ్ళకి కూడా ప్రతి ఒక్క సంక్షేమ ఫలం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలని అందే దిశగా ఉండాలని చెప్పేసి ఒక వినూత్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఎంత ధైర్యం ఉంటేనే కానీ అధికారంలో ఉన్న నాయకులు కానివ్వండి, అధికార ప్రభుత్వం కానివ్వండి ప్రజలకు వెళ్ళాలని ఒక సాహసం చేయదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంతో ప్రశ్నించే గొంతుంటుంది, కానీ అధికారంలో ఉన్న వాళ్ళకి ప్రశ్నించి ఏం చేసినా రైట్ అనుకుంటే, కానీ మేము చేసిన రైట్ రాంగ్ అన్నది ప్రతిదీ కూడా ప్రజల్లో తెలుసుకోవాలని గొప్ప ఆలోచనతో ఇక్కడ చేపట్టిన కార్యక్రమం ఈ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ గారు ముఖ్య అతిథిగా, అలాగే మా విశాఖ దక్షిణ ఇన్ఛార్జిలో ఎన్టీఆర్ వైద్య సేవా చైర్మన్ వారు శ్రీ సుధాకర్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి వారి చేతులుగా ఈరోజు మా వార్డు అధ్యక్షులు ఇంటి దగ్గర నుంచి కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క సభ్యులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి అందరికీ కూడా ప్రయోజన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా తీసుకున్నాం. థ్యాంక్ యూ. సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం కోసం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రకు పార్వతీపురం మండలం బంటువాని వలస గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోకి ప్రవేశించగానే వందలాది మంది యువకులు, మహిళలు ఎమ్మెల్యేకు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగున మహిళలు మంగళ హారతులు ఇచ్చి నీరాజనాలు పలికారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామంలో ఇంటింటికి తిరిగిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర గత ఏడాది కాలంగా తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వం ఇంకా చేయాల్సిన కార్యక్రమాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే కార్యక్రమంలో బంటువాని పలస ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొని సంఘీభావం పలకడంతో హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ఏడాది పాలన గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత గొప్పగా సాగిందని పేర్కొన్నారు. తెల్లవారుజామునే ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేసి తమకు తామే సాటిగా ప్రభుత్వం నిలిచిందన్నారు. గత ప్రభుత్వం కేవలం 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 ఏళ్లు కాలయాపన చేసిందని, చంద్రబాబు మాత్రం పదవి చేపట్టిన ఉత్తర క్షణంలో 3000 పెన్షన్ 4000కు, 5000కు పెన్షన్ 10,000కు, 10,000 పెన్షన్ 15,000కు పెంచి వృద్ధులు, వికలాంగులు, దివ్యాంగుల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారని వెల్లడించారు. ప్రతి నెల 1వ తేదీన అందరికీ పెన్షన్లు, ఉద్యోగులకు జీతాలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని స్పష్టం చేశారు. అలాగే తల్లికి వందనం పేరుతో ప్రతి ఇంట్లోనూ పిల్లలందరికీ 15,000 చొప్పున తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేశారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ విరివిగా పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. అమరావతి, పోలవరం పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయనున్నామని తెలిపారు. గ్రామాల్లో పర్యటిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకుల పట్ల ప్రజలు చూపుతున్న ఆదరాభిమానాలు చంద్రబాబు ప్రభుత్వం సాధించిన విజయాలకు చిహ్నాలుగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే విజయ్ చంద్ర తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్, పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో తాడే గడపలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా పశ్చిమలోని అన్ని విభాగాల ప్రభుత్వ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమానికి బెంగళూరు సెంట్రల్ ఎంపీ పిసి మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ను రూపొందించారన్నారు. అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం లక్ష్యంగా ఉద్యోగ ఉపాధి కల్పనతో పాటు పేదల ఆదాయాన్ని పెంచుతూ మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేసేలా స్వర్ణాంధ్ర విజన్ ఏర్పాటైందని, ప్రతి ఒక్కరూ విజన్ 2047 డాక్యుమెంట్ కు అనుగుణంగా పనిచేసి P4 విధానం ద్వారా పేదరిక నిర్మూలనలో భాగస్వాములు కావాలన్నారు. పశ్చిమలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ప్రతి ఒక్కరికి స్వయం సంపత్తితో అధికంగా నిలబెట్టి ఆత్మ గౌరవంతో బతికేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, అన్ని విధాలుగా
ప్రభుత్వ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సుజనా చౌదరి సూచించారు. ఏడాది పాలనలో వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చామన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్, స్వర్ణాంధ్ర విజన్ 2047 యాక్షన్ ప్లాన్ స్పెషల్ ఆఫీసర్ ఏ రవీంద్రరావు, ఎంఆర్ఓ ఇంతియాజ్ పాషా, చీఫ్ మెడికల్ ఆఫీసర్ సుహాసిని, జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, ఎంఈఓ బి సోమశేఖర్, చీఫ్ సిటీ ప్లానర్ రత్నకుమార్, షేక్ రాజా సాహెబ్, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శాంతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. Also contributed to the foundation because of the networking. So మనం ఐడెంటిఫై చేసేటప్పుడు యాక్చువల్గా సిస్టంలో రియల్గా needy people ఇప్పుడు so many exhibitions I got them done, so many people I got free seats. So skill development, jobs, so the healthcare, unlimited healthcare, no RRBC, no Ayushman Bharat, whoever have referred to this office, we have been taking care. But actually their need of that are not actually, I don't know, whatever my office is recommending, I was acting. So this before this scheme, Bharadashi, this whole, we are trying to do institutionalization. That is the scheme going on. Let us put a full stop for that. We have to make sure that people won't fall under sick, preventive sickness, whatever it is. We, from my office, we also created two mobile vans, healthcare vans. I don't know when they are going to put it. Next week we will be launching. So PH, our urban primary health center, will be connected to those vans so that healthcare at their doorstep as much as possible. ఎవరికన్నా పెద్దవాళ్ళకి వాళ్ళకి కావాలి. ఇవి అండర్స్టాండ్ చేసుకొని సమస్య ఏముంది, సమస్యను పరిష్కరించడానికి మీ దగ్గర నుంచి ఐడియాస్ తీసుకురండి. మనీ ఈజ్ ఓన్లీ ఎ మీన్స్, దట్ ఈస్ నాట్ ఎన్ ఎండ్. డబ్బు ఎంత పోసినా మనకు కనుక క్లారిటీ లేకపోతే వృధా అయిపోతుంది. ఇప్పుడు ఈ P4 స్కీము ముఖ్యమంత్రి గారు పెట్టింది మనీ సోర్స్కి పెట్టారు. కానీ మన దగ్గర ఇంతమంది ఉండి దాన్ని ప్రాపర్గా ఇన్స్టిట్యూషన్ చేయకపోతే ఏమి చేయలేము. ఓకే, ఈచ్ డిపార్ట్మెంట్లో మీరు నాకు ఒక 4 daysలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీ ఈచ్ డిపార్ట్మెంట్కి ఒక ఫైల్ చేయండి. పర్సన్ ఎవరు, వాళ్ళ ఫోటోగ్రాఫు, ఫోన్ నెంబరు, ఓకే చేసి వాట్ ఈస్ దేర్ డ్యూ యాజ్ ఆన్ టుడే, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏంటి దగ్గర ఉండదు. తర్వాత మార్గదర్శి బెనిఫిషియరీ 13,800 ఉన్నారమ్మా. బీపీఎల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కార్యకర్తలతో సమావేశం జరిగింది. సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి గొప్ప చరిత్ర ఉందని, క్రమశిక్షణ ఐక్యతే ప్రతి కార్యకర్త బలం కావాలని, ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా ఐక్యతతో ముందుకు సాగాలని, సంస్థాగతంగా పార్టీలో ఎన్నికలు జరుగుతున్నాయని, ఇది పార్టీకి బలాన్నిస్తుందని తెలిపారు. సమావేశానికి పార్టీ పరిశీలకులు సూరపనేని జయసింహ, మైలవరం నియోజకవర్గం అబ్జర్వర్ దారు నాయక్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జువ్వ రాంబాబు, కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, వైస్ చైర్మన్ చుట్టుకుదురు శ్రీనివాస్, కౌన్సిలర్స్, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. జన సమీకరణ చేసుకొని ఏదో మేము 10 మందిని తీసుకొని వస్తే, లేదా ఒక 20 మందిని తీసుకొని వస్తే మీ యొక్క బల ప్రదర్శన చేసి మీ యొక్క పేరుని నమోదు చేసుకుంటే కుదరదు. పార్టీలో గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు పార్టీలో ఎవరైతే ఈ యొక్క కార్యకర్తగా, నాయకుడిగా పార్టీకి పనిచేశారో, గత ప్రభుత్వంలో ఎంతమంది మరి ఇబ్బందులు పడ్డారో ఈ పార్టీ కోసం, వాళ్ళందరినీ కూడా పార్టీ తప్పకుండా గుర్తిస్తుంది. వాళ్ళకి సముచిత స్థానం ఇస్తా ఉంది, ఇవ్వబోతా ఉందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉందా. అదేవిధంగా గత కమిటీలో పదవులు తీసుకున్నారు. పదవులు తీసుకున్న వాళ్ళు ఎంతవరకు మేము గొప్ప నాయకులు, మా నాయకత్వం చూడండి అని చెప్పి అహం ప్రదర్శించారు. తెలుగుదేశం పార్టీలో 35 సంవత్సరాలుగా ఈ పార్టీలో పనిచేస్తా ఉన్నాం. ఇప్పటికి కూడా మున్సిపల్ పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో, మండల పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఆదేశానుసారమే మేము పనిచేస్తా ఉన్నాం. నేను రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నా,
గత 3 పర్యాయాలు రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నా, కానీ అహం పోలా, ఇగో పోలా, నేనే గొప్ప అనుకోలా. మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు ఫోన్ చేసి సీతారామయ్య మాకు ఈ మీటింగ్ ఉంది, మీరు రండి అంటే వస్తా. ఒక మండల పార్టీ అధ్యక్షుడు ఫోన్ చేసినా ఆ కార్యక్రమానికి వెళ్తా. ఒక ధర్నా అన్నా, ఒక బంద్ అన్నా, లేదా పార్టీ కార్యక్రమం అన్నా కానీ ఆ పార్టీ అధ్యక్షుడు పిలిస్తే తప్పకుండా ఆ కార్యక్రమంలో పాల్గొంటాను అన్నది తప్ప నేను రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నాను, రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను అని చెప్పి ఏ రోజు ఇవ్వకపోలా. నిన్న ఏదైతే రాష్ట్ర అధ్యక్షుల వారు పార్టీ ఆఫీసర్ మీటింగ్ పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా, ఆ యొక్క మీటింగ్ లో మన అధ్యక్షులు గారు చెప్పారు, ఇగోలు తగ్గించుకోండి, మీ అలంకారాలు తగ్గించుకోండి, కార్యకర్తలకు అందుబాటులో ఉండండి. కార్యకర్తలకి మనం ఏదైతే ఈ యొక్క మొదటి సంవత్సరంలో ముందడుగు ఏదైతే వేసామో, ఈ యొక్క మొదటి సంవత్సరంలో ఏవైతే ప్రజలకు మనం హామీ ఇచ్చామో ఆ హామీలను ఎంతవరకు నెరవేర్చామో, అభివృద్ధిని ఎంతవరకు తీసుకెళ్లామో, సంక్షేమాన్ని ఏ విధంగా అమలు చేశామో ఆ యొక్క కార్యక్రమాల్ని ఇంటింటికి వెళ్ళి మీరు తెలియజేయండి. మీరు తెలియజేయని పక్షంలో మీరు శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మంత్రులు కానీ ప్రజలకు అందుబాటులో లేకపోతే వారిని పక్కన పెట్టడానికి ఏ మాత్రం కూడా ఆలోచించని చెప్పి ఆ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు స్థానిక నేతలతో కలిసి పాల్గొన్నారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. 4వసారి ముఖ్యమంత్రిగా తొలి ఏడాది పూర్తి చేసుకున్న చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారన్నారు. 5 ఏళ్ల వైసీపీ విధ్వంస పాలన నుండి కూటమి ప్రభుత్వం వచ్చాక వికాసం వైపు నడుస్తుంది రాష్ట్రమన్నారు. గత ప్రభుత్వ హయాంలో మహిళలు ఎస్సీ ఎస్టీలపై జరిగిన కృత్యాలు ప్రజలకు ఇంకా గుర్తే ఉన్నాయి. పరామర్శల పేరుతో శివ రాజకీయాలు చేస్తూ ఒక్క పరామర్శతో 3 ప్రాణాలను పోవడానికి జగన్ కారణమయ్యారు. సింగయ్య మరణంపై సొంత పార్టీ కార్యకర్త సింగయ్యను కారుతో తొక్కించి కనీస మానవత్వం లేకుండా ముళ్ల పదల్లో పడేశారు. తొలి ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను సమర్థవంతంగా అమలు చేసిందన్నారు. మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న తర్వాత ఈ సంవత్సర కాలంలో ఒక విధ్వంస పరిపాలన ప్రజలు చర్మగీతం పాడి 11 సీట్లకు పరిమితం చేశారు. నిజం గడప దాటే ముందే అబద్ధాన్ని ప్రచారం చేస్తూ, అసత్యాన్ని ప్రచారం చేస్తూ వేల కోట్లు దోపిడీ చేసిన వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ కూడా అసత్యాలు ప్రచారం చేస్తూ మళ్లీ ఆర్భాట కార్యక్రమాలు మొదలుపెట్టారు. వేల కోట్లు దోచుకున్న రిమాండ్ ఖైదీ నిన్న సిట్ అధికారులను బెదిరిస్తా ఉన్నారు. రిమాండ్ ఖైదీగా సబ్ జైల్లో ఉండి కోర్టుకు వెళ్లే వ్యక్తి అంటే వీళ్ళ అధికారం, వీళ్ళ మదం ఏ స్థాయిలో ఉందంటే సిట్ అధికారులనే పోలీస్ అధికారులను బెదిరిస్తా ఉన్నారు. ఈ ఉన్మాదుల్ని, ఈ అహంకారుల్ని, ఈ దోపిడీదారుల్ని కట్టడి చేసి న్యాయస్థానాల ముందు వాళ్ళు దోచుకున్న డబ్బంతా కూడా ఖజానాకి రప్పించాల్సిన అవసరం, బాధ్యత ఉంది. 3,000 కోట్లు దోచుకున్న లిక్కర్ కుంభకోణంలో 30 కోట్లు కూడా మరి రికవరీ అయినట్టుగా మరి పోలీసులంతా కూడా మరి వాళ్ళ మీడియా ముందు, ప్రజల ముందు పెడతా ఉన్నారు, న్యాయస్థానాల ముందు. ఇవాళ పెద్ద ఎత్తున ఒక్క సంవత్సరంలోనే 34,000 కోట్ల పైగా పెన్షన్లు ఇచ్చాం. పేదవాళ్ళకి పెన్షన్ డబ్బులు దగ్గర 67 లక్షల మంది ఇవాళ పెన్షన్, ఎవరైతే సామాజిక పెన్షన్దారులు పెద్ద ఎత్తున పెన్షన్లు వెళ్తా ఉన్నాయి. 4,000 పెన్షన్ ఏదైతే 3,000 రూపాయలది మొదటి నెలలోనే 7,000 ఇచ్చాం. మళ్ళీ ప్రతి నెల 3,000ది 4,000 ఇస్తున్నాం. అట్లాగే
బిటాపురం పట్నం జగ్గయ్య చెరువు కాలనీకి చెందిన కేశబోయిన నవీన అనారోగ్యానికి గురై ఇంటి వద్దనే చికిత్స పొందుతుంది. అనారోగ్యానికి గురి కావడంతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంది. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకుడు బాలిపల్లి రాంబాబు జనసేన పార్టీ నాయకులు కేశబోయిన నవీనను పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు పలువురు జనసేన పార్టీ నాయకులు కేశబోయిన నవీనకు ఆర్థిక సాయం అందజేశారు. ఈ ఆర్థిక సహాయాన్ని బాలిపల్లి రాంబాబు చేతుల మీదుగా నవీనకు అందజేశారు. మన జగ్గీ చెరువు అపార్ట్మెంట్ లో తీసుకుపోయిన నవీన అనే అమ్మాయి గత కొద్ది కాలంగా చికిత్స పొందుతుంది ఆవిడ వైజాగ్ హాస్పిటల్లో. అలాగే ముందు కూడా మన జనసేన పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఆల్రెడీ ముందు కొద్దిగా అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మళ్ళీ రేపు వైజాగ్ హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేస్తే మా జనసేన పార్టీ తరఫున ఇక్కడ ఉన్న స్థానిక నాయకులందరూ కలిపి ఒక 17,000 రూపాయలు ఇప్పుడు ఆర్థికంగా ఆవిడకి సాయం చేయడం జరిగింది. ఏంటి అక్కడ ఆరోగ్యశ్రీ మీద జరుగుతున్నా సరే అక్కడ కొద్దిగా ఖర్చులు ఉంటాయి కాబట్టి ఆ ఖర్చుల నిమిత్తం అని చెప్పేసి ఇక్కడున్న మా కౌన్సిలర్లు బండి రవి గారు, అలాగే పోసయ్య గారు, చంద్రశేఖరు, అలాగే కోటి గారు, అలాగే నా ఫ్రెండ్స్ రెడ్డి జనార్దను, అలాగే మన ముఖ్యంగా చెప్పాలంటే మన ప్రీతమ మాజీ శాసనసభ్యులు పెండం దొరబాబు గారు కూడా ఇలా చెప్పిన వెంటనే 5,000 రూపాయలు ఆయన కూడా ఆర్థిక చేయడం జరిగింది. అలాగే పుట్టేటి రాజేష్ గారు, నల్లాడ ప్రసాద్ గారు, పడాల రాంబాబు గారు, అలాగే ఉప్పు అప్పన్న గారు, ఇలాగ మన విలేకరు నాగ్ గారు కూడా తన వంతు సాయంగా కూడా ఆయన కూడా చేశారు. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఇలాంటి కష్టకాలంలో జనసేన పార్టీ ముందుంటుందని పవన్ కళ్యాణ్ గారి ఒక స్ఫూర్తితో, అలాగే మర్రెడ్డి గారి యొక్క ఆదేశాలతో ఈ కార్యక్రమం చేయడం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మడికి గ్రామంలో 11 kV విద్యుత్ వైర్లపై కొబ్బరి చెట్టు పడటంతో విద్యుత్ స్తంభం విరిగి మడికి 216వ నెంబర్ జాతీయ రహదారి నుండి దుల్లా వెళ్లే R&B రోడ్డుపై పడటంతో ఓ ఇంటి వద్ద నిలుచున్న 2 యువకులపై వైర్లు పడటంతో గమనించిన 2 యువకులు త్రుటిలో తప్పించుకున్న సంఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం మడికి గ్రామానికి చెందిన 2 యువకులు పని నిమిత్తం ఓ ఇంటి వద్ద నిలుచుని ఓ గృహిణి వద్ద నుండి వివరాలు అడుగుచుండగా పెద్ద శబ్దంతో కొబ్బరి చెట్టు వైర్లపై పడటంతో కింద నిలుచున్న యువకుడు ద్విచక్ర వాహనంపై ఉన్న యువకుడిని అప్రమత్తం చేయడంతో 2 యువకులు ప్రాణాపాయ స్థితి నుండి త్రుటిలో తప్పించుకున్నారు. అదే సమయంలో గృహిణి చిన్నారితో నిల్చుని ఉందని వారు కూడా అప్రమత్తమై తప్పించుకున్నారని తెలిపారు. కొబ్బరి చెట్టు వైర్లపై పడిన వెంటనే చొప్పెల్ల విద్యుత్ సబ్ స్టేషన్ లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, విద్యుత్ సరఫరా ఆగకపోతే భారీ ప్రమాదమే జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. కాగా స్థానిక విద్యుత్ శాఖ సిబ్బందిచే ప్రమాద సమాచారం తెలుసుకున్న ఆలమూరు ఏఈ డిఎంకే దుర్గాప్రసాద్, ఎల్ఐ సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధ ప్రాతిపదికనపై స్తంభాన్ని ఏర్పాటు చేసి విద్యుత్ ను పునరుద్ధరించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గ్రామీణ ప్రాంతాల్లో సైతం సీసీ కెమెరా నిఘా నీడలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజారక్షణ దిశగా అడుగులు వేస్తున్నాం. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడి. రాష్ట్రంలో ప్రతి గడపకు సుపరిపాలన అందిస్తూ సంక్షేమం అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం ప్రజాదరణ పొందుతుంది. అభివృద్ధి ఫలాలపై ఆరా తీసి ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య. హెచ్పీసీఎల్ గేట్ ముందర అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. జూలై 9వ తేదీన కార్మికులంతా సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులకు విజ్ఞప్తి. ప్రతి గ్రామాన్ని సుందర గ్రామంగా మారుస్తాం. వెంకటాపురం తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.